ఐపీఎల్ 2026 కంప్లీట్ అయిపోయింది. ఆర్సీబీ టీం సక్సెస్ఫుల్గా తమ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకున్నారు. అయితే మనం ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత అవార్డ్స్ గురించి ఒక వీడియో చేసుకుంటాం. అంటే మొత్తం ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు, ఎవరు ఏ అవార్డు గెలుచుకున్నారు, అలాగే ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో దీంతో ఎప్పట్లానే ఈ వీడియోలో అయితే మనం అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అవార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుని పోయాడు భయ్యో. అసలు 15 ఏళ్ల వయసులో మనం స్కూల్లో ఒక చిన్న అవార్డు వస్తేనే చంకలు బాధేసుకుంటాం. అలాంటిది వైభవ్ సూర్యవంశీ అతిపెద్ద T20 క్రికెట్ లీగ్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తను బ్రేక్ చేసిన రికార్డ్స్ చూస్తే మతిపోతుంది, ఒక బుక్కే రాసేయచ్చు. సో మనమైతే ఈ వీడియోలో వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డ్స్తో పాటు అతను నెలకొల్పిన కొన్ని ఇంపార్టెంట్ రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు కొన్ని మేజర్ అవార్డ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అవార్డు చూసుకుంటే ది విన్నర్స్ ఆర్సీబీ టీం 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. సో ఆర్సీబీ టీం అయితే అటాకింగ్ వేలో తమ ఛాంపియన్షిప్ని చాలా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్నారు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న 3వ టీంగా చరిత్రకి ఎక్కారు. సో ఆర్సీబీ టీం అయితే ఈ సీజన్లోకి చాలా బలంగా వచ్చారు అండ్ తమ బలాన్ని ప్రూవ్ చేసుకున్నారు. కానీ ప్రైజ్ మనీ చూసుకుంటే మాత్రం పెంచలేదు భయ్య. లాస్ట్ ఇయర్ అయితే 20 crores ఇచ్చారో ఈ ఇయర్ కూడా సేమ్ టు సేమ్. బట్ మనకి ఐపీఎల్ ఒక ప్లేయర్ శాలరీ చూసుకుంటే ఇంతకంటే ఎక్కువ ఉంది. అంటే ఒక ప్లేయర్కి 27 కోట్లు ఇస్తున్నారు. సో దీంతో లాస్ట్ ఇయర్ అనుకున్నాం విన్నర్స్కి ఏమైనా ప్రైజ్ మనీ పెంచితే బాగుంటుందని చెప్పి. బట్ బీసీసీఐ ఎలాంటి మార్పు చేయలేదు, సేమ్ 20 కోట్లు ఇచ్చారు. ఇక రన్నర్అప్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీం 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. సో గుజరాత్ టీం అయితే ఈ సీజన్లో ఆల్మోస్ట్ ప్రతి టీంని డామినేట్ చేశారు. బట్ ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి మాత్రం ఆర్సీబీ టీం ముందు కంప్లీట్లీ తేలిపోయారు. క్వాలిఫైర్ 1లో ఘోరంగా ఓడిపోయారు అండ్ ఫైనల్ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ. బట్ ఎనివే గుజరాత్ టీం అయితే డెఫినెట్లీ అంచనాలు తల క్రిందులు చేస్తూ ఫైనల్కి వచ్చారని చెప్పుకోవచ్చు భయ్య. అంటే సీజన్ స్టార్టింగ్లో వాళ్ళ టీం చూసుకుంటే ఫైనల్ గేమ్ వస్తారని అనుకున్నాం. బట్ వాళ్ళకైతే టాప్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ మంచిగానే వచ్చింది. అట్ ది సేమ్ టైం బౌలర్స్ అద్భుతంగా రాణించారు. దీనివల్ల గుజరాత్ టీం వాళ్ళకంటే బలంగా ఉన్న టీమ్స్ని కూడా వెనక్కినట్టు మరి ఫైనల్కి వచ్చేసారు. కానీ డెఫినెట్లీ సొంత గడ్డ మీద ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం ఖచ్చితంగా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. ఇక చివరిగా మరో టీం అవార్డు చూసుకుంటే ఆబ్వియస్లీ ఫెయిర్ ప్లే అవార్డు. ఇదైతే పంజాబ్ కింగ్స్ టీంకి దక్కింది. వాళ్ళైతే అందరికంటే టాప్లో నిలిచారు. సో ఈ ఫెయిర్ ప్లే అవార్డు ఎందుకు ఇస్తారో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే చిన్నగా చెప్తా వినండి. సో ఏ టీం అయితే అపోనెంట్ టీం యొక్క ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మంచి స్నేహపూర్వకంగా మ్యాచ్ ఆడతారో వాళ్ళకి అవార్డు వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ అఫీషియల్స్ అండ్ అంపైర్స్ వీళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఆడాలి. సో ఇలా ఏ టీం అయితే క్రమశిక్షణతో రూల్స్ని గౌరవిస్తూ ఆడారో ఆ టీంకి ఫెయిర్ ప్లే అవార్డు వస్తుంది. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం ఈ విషయంలో టాప్లో నుంచి వాళ్ళైతే ఫెయిర్ ప్లే అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడైతే మనం ఇండివిజువల్ అవార్డ్స్కి వచ్చేద్దాం. సో ముందు ఆరెంజ్ క్యాప్ అవార్డు వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ. సో ఈ సీజన్ ఆసంతం ఈ కుర్రాడి బ్యాటింగ్ ఏ రేంజ్లో కొనసాగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. 776 రన్స్ కొట్టాడు. అది కూడా 48 యావరేజ్ అండ్ 237 స్ట్రైక్ రేట్. సో గతంలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏ ప్లేయర్ కూడా అంత భయంకరమైన స్ట్రైక్ రేట్ లేదు భయ్య. ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద స్ట్రైక్ రేట్తో ఒక ప్లేయర్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ యొక్క ఏజ్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యంగెస్ట్ ప్లేయర్గా చరిత్రకి ఎక్కేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను గెలుచుకున్న ప్రతి అవార్డు కూడా ఈ రికార్డు వర్తిస్తుంది. అంటే తను ఏ అవార్డ్స్ అయితే గెలుచుకున్నాడో అన్ని అవార్డ్స్ కూడా అందుకుని యంగెస్ట్ ప్లేయర్గా చరిత్రకి ఎక్కేశాడు. సో వైభవ్ సూర్యవంశీ అయితే తను ఆడిన 2వ సీజన్లోనే ఆరెంజ్ క్యాప్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో ఈ అవార్డు అయితే ఈ సీజన్లో ది బెస్ట్ ప్లేయర్కి ఇస్తారు భయ్య. అండ్ ఆబ్వియస్లీ ఈ అవార్డు కూడా సూర్యవంశీకే వెళ్ళింది. 436.5 పాయింట్స్తో అందరికంటే టాప్లో నిలిచాడు. అంటే ఈ సీజన్లో అందరికంటే వాల్యుబుల్ ప్లేయర్ అతనే. సో MVP అవార్డునే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా కన్సిడర్ చేస్తారు. అంటే వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అంటే ఒక పెద్ద లీగ్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. సో రియల్లీ ఇదైతే ఒక అన్బిలీవబుల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా తను ప్లే ఆఫ్స్ ఆడిన ఆ 2 నాక్స్ని చాలా అంటే చాలా మెచ్చుకోవాలి భయ్య. జనరల్గా ప్లే ఆఫ్ మ్యాచెస్ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ వైభవ్ సూర్యవంశీ SRH టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దెన్ ఆ తర్వాత జీటీని కూడా చిత్తకొట్టేయడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఒక యంగ్స్టర్ ఇలా ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్లో 90+ స్కోర్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఆల్సో వైభవ్ సూర్యవంశీ ఈ 2 ప్లే ఆఫ్ మ్యాచెస్లో కలిసి 19 సిక్సర్లు కొట్టాడు. అండ్ ఇది కూడా ఒక రికార్డే. మెయిన్లీ SRH టీంతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లు చూసుకుంటే ఏకంగా 12 సిక్స్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ ప్లే ఆఫ్ ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ 6లు ఇవే. ప్రీవియస్గా రికార్డ్ శుభ్మన్ గిల్ పేరు మీద ఉండేది, 10 సిక్స్లు కొట్టాడు తన అయితే ఒక ఇన్నింగ్స్లో. సో హై ప్రెజర్ ఉండే ప్లే ఆఫ్ మ్యాచెస్లో అయితే సూర్యవంశీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అందుకే తనైతే ఈ సీజన్లో ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు. ఇక వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న నెక్స్ట్ అవార్డు చూసుకుంటే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్. అంటే ఎవరైతే ఈ సీజన్లో ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు. అది కూడా మినిమం 7 మ్యాచ్లు ఆడి 100 బాల్స్ ఫేస్ చేసి ఉండాలి. సో వైభవ్ సూర్యవంశీ అయితే ఈ సీజన్లో మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు భయ్య. అసలు 237 స్ట్రైక్ రేట్తో 776 రన్స్ కొట్టడం ఏంటి మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు కూడా ఐపీఎల్లో ఇలాంటివి జరగలేదు, ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. సో వైభవ్ సూర్యవంశీ అయితే ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో కూడా విధ్వంసం చేశాడు.
మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చుక్కలు చూపించేశాడు. ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, మరో మ్యాచ్లో 97 రన్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ టీంకి అగెనిస్ట్గా వైభవ్ సూర్యవంశీ ఒక సెంచరీ కొట్టాడు, అది కూడా కేవలం 35 బాల్స్లోనే. అండ్ ఏడాది ఎస్ఆర్హెచ్ టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే 36 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సో దీంతో ఇప్పుడైతే ఐపీఎల్ చరిత్రలో ది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్స్లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ పేరు 2 సార్లు ఉంది. అంటే క్రిస్ గేల్ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ అతనే ఉన్నాడు. 35 బాల్స్ ఒకటి, 36 బాల్స్ ఒకటి. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా 2 సెంచరీల 40 బాల్స్ బిలో కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇది వైభవ్ సూర్యవంశీకి మాత్రమే పాసిబుల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ను కూడా బ్రేక్ చేసి ఉండేవాడు. బట్ అన్లకీగా 97 దగ్గర అవుట్ అయిపోవడం చూసాం. అదర్వైజ్ ఈ లిస్ట్లో వైభవ్ సూర్యవంశీ పేరు 3సారి వచ్చేది అండ్ ఫస్ట్ ప్లేస్లో తన పేరు ఉండేది. సో ఇలా వైభవ్ సూర్యవంశీ అయితే మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తన స్ట్రైక్ రేట్తో 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ మాత్రమే కాదు, కార్ కూడా గెలుచుకున్నాడు. అది కూడా టాటా సిఆర్ఎస్యూవీని అతనికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అవార్డు చూసుకుంటే అగైన్ వైభవ్ సూర్యవంశీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. అంటే ఈ సీజన్లో మంచిగా పెర్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్కి అవార్డు ఇస్తారు. సో అవార్డు గెలుచుకోవడానికి అయితే ఒక క్రైటీరియా ఉంటుంది అండ్ దాని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డు విషయంలో ఫ్యాన్ పోల్ కూడా పెడతారు అండ్ ఆ ఫ్యాన్ పోల్లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీకి 31% ఓట్ షేర్ వచ్చింది. సో నిజానికి లాస్ట్ ఇయర్ వైభవ్ సూర్యవంశీకి ఈ అవార్డు వచ్చి ఉండాలి భయ్య. బట్ అతను ఆర్ఆర్ టీం సీజన్ స్టార్టింగ్ నుంచి ఆడించలేదు, మధ్యలోంచి మాత్రమే ఆడాడు. దీనివల్లే అతను తక్కువ మ్యాచ్లు ఆడడం వల్ల అవార్డుని మిస్ చేశాడు లాస్ట్ ఇయర్. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం ఫుల్ సీజన్ ఆడాడు అండ్ ఎలాంటి విధ్వంసం చేశాడో కళ్ళారా చూసాం. ఇక వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న మరో అవార్డు సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది సీజన్. అంటే ఈ సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్కి ఇచ్చే అవార్డు మాట ఇది. సో వైభవ్ సూర్యవంశీ అయితే సిక్సర్ల విషయంలో సునామీని సృష్టించాడు. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి పాడేశాడు. ఏకంగా 72 సిక్సర్లు కొట్టి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు భయ్య. నాకు తెలిసి ఇప్పట్లో రికార్డు మళ్ళీ బ్రేక్ అవుదేమో. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వైభవ్ సూర్యవంశీని రికార్డుని బ్రేక్ చేసుకోవాలి, లేకపోతే కష్టమే. అసలు మొత్తం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 5 అవార్డులు గెలుచుకున్నాడు. అండ్ 5 అవార్డులు కూడా చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్. మరి ముఖ్యంగా ఎంవీపీ మరియు ఆరెంజ్ కప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇవి. సో విధంగా వైభవ్ సూర్యవంశీ అయితే అవార్డులు కొల్లగొట్టాడు, అలాగే రికార్డులు కూడా కొల్లగొట్టాడు. మెయిల్ ఐపీఎల్ చరిత్రలో అందరికంటే ఫాస్ట్గా 1000 రన్స్ మార్క్ను అందుకున్నాడు. అంటే కేవలం 440 బాల్స్కే 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. వేరే ఆ సిక్సర్ల విషయంలో చూసుకుంటే ది ఫాస్టెస్ట్ 50 సిక్సర్స్. అంటే కేవలం 15 ఇన్నింగ్స్లోనే 50 సిక్స్లు కొట్టాడు భయ్య. క్రిస్ గేల్ లాంటి వాడికి 50 సిక్స్లు కొట్టేందుకు 21 ఇన్నింగ్స్లు పట్టింది. కానీ 15 ఏళ్ళకి పొట్టాడు మాత్రం 15 ఇన్నింగ్స్లోనే కొట్టుపడి దెబ్బాడు. ఇక అతని పవర్ ప్లే కార్నేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అయితే ఫస్ట్ ఓవర్లోనే 4 సిక్స్లు కొట్టాడు. ఇది ఒక యూనిక్ రికార్డ్, ప్రీవియస్గా ఇప్పుడు ఐపీఎల్లో జరగలేదు. అండ్ ఓవరాల్గా ఈ సీజన్లో మొత్తం తన పవర్ ప్లేలో కొట్టిన స్కోర్ చూసుకుంటే 500 కంటే ఎక్కువ ఉంది. సో ఒక ప్లేయర్ సీజన్ మొత్తంలో 776 రన్స్ కొడితే అందులో 500 పరుగులు ఒక పవర్ ప్లేలో మాత్రం వచ్చాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ యొక్క పవర్ ప్లే విధ్వంసం ఏ రేంజ్లో సాగిందని చెప్పి. ఇక బౌండరీస్ విషయంలో చూసుకున్న మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. అంటే మొత్తం 72 సిక్స్లు 63 ఫోర్లు. సో ఇప్పటివరకు ఒక ఐపీఎల్ సీజన్లో ఏ ప్లేయర్ కూడా ఇన్ని బౌండరీస్ కొట్టలేదు, ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని రికార్డ్స్ కూడా వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులో చేశాడు. అంటే ఈ అన్ని రికార్డ్స్ కూడా యంగెస్ట్ ప్లేయర్ అతనే. అలాగే తన అన్క్యాప్డ్ ప్లేయర్గా అంటే ఇండియాకి డెబ్యూ చేయకముందు ఇలాంటివి చేశాడు. దీంతో ఇవన్నీ కూడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే వైభవ్ సూర్యవంశీ రికార్డులకు ఫుల్ స్టాప్ కనిపించట్లేదు భయ్య, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటున్నాయి. నిజంగా ఈ 15 ఏళ్ల పొట్టాడు మొత్తం అందరి మధ్య పోగొట్టేశాడు. మనం ఎప్పుడు చూడని ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు అందరికీ కూడా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వైభవ్ సూర్యవంశీ. తను ఇదే ఫామ్ను కొనసాగించి అతి తొందరలోనే మన టీమిండియాకి రావాలని కోరుకుందాం. అంటే మన టీమిండియా తరపున కూడా ఇలానే పెర్ఫామ్ చేసి ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుందాం. సో వెల్ డన్ వైభవ్ సూర్యవంశీ, వీ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక మిగతా అవార్డ్స్ చూసుకుంటే కాస్త ఫాస్ట్గా చెప్పేసుకుందాం. సో పర్పుల్ క్యాప్ అవార్డు అయితే కగిసో రబాడాకు వచ్చింది. ఈ సీజన్లో మొత్తం 29 వికెట్లు తీశాడు. మళ్ళీ స్టార్టింగ్ మ్యాచెస్లో చాలా పూర్గా బౌలింగ్ చేసిన రబాడా ఆ తర్వాత మాత్రం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్, సెకండ్ హాఫ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ టీం ఫైనల్కి వచ్చిందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ రబాడా అని చెప్పుకోవచ్చు మనం. ఇక నెక్స్ట్ అవార్డు చూసుకుంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ 75 ఫోర్లు కొట్టాడు. లాస్ట్ ఇయర్ కూడా తనే అవార్డు గెలుచుకోవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఫోర్లు కొట్టాడు, ఐ థింక్ 88 అనుకుంటా. సో సుదర్శన్ అయితే ఫోర్లు కొట్టే విషయంలో తనకి సాట్ ఎవరు లేరని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ అవార్డు గ్రీన్ డాట్ బాల్ అవార్డు, మరోసారి సిరాజ్దే. లాస్ట్ ఇయర్ కూడా తనే అందరికంటే ఎక్కువ డాట్ బాల్స్ వేశాడు అండ్ ఈసారి కూడా సేమ్ టు సేమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో తన డాట్ బాల్ సంఖ్య ఇంకా పెరిగింది, 172 డాట్ బాల్స్ వేశాడు. సో దీంతో సిరాజ్ అయితే ఇండైరెక్ట్గా పర్యావరణాన్ని చాలా రక్షించాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సిరాజ్ వేసిన ఒక్కో డాట్ బాల్కి 19 చెట్లు నాటుతారు. ఎందుకంటే ఇది 19th సీజన్ ఆఫ్ ఐపీఎల్ కాబట్టి స్పెసిఫిక్గా 19 పెట్టారు. సో దీంతో సిరాజ్ ఒక్కటి పేరు మీద మొత్తం 3268 చెట్లు అయితే నాటుతారు. ఇన్ఫ్యాక్ట్ సిరాజ్ వేసిన డాట్ బాల్స్కి మాత్రమే కాదు, మిగతా వాళ్ళు వేసిన డాట్ బాల్స్ కూడా చెట్లు అయితే నాటుతారు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఇండివిజువల్ అవార్డ్స్లో చూసుకుంటే 2 టీంలే కనిపిస్తున్నాయి. అంటే ఆర్ఆర్ టీం నుంచి వైభవ్ సూర్యవంశీ 5 అవార్డులు గెలుచుకున్నాడు. వేరేస్ గుజరాత్ టైటన్స్ టీం నుంచి చూసుకుంటే 3 డిఫరెంట్ ప్లేయర్స్ అవార్డ్స్ గెలుచుకున్నారు. అయితే ది మోస్ట్ క్రూషియల్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్
విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో చేసింగ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ తన ఐపీఎల్ కెరియర్లో ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో చూసుకున్న ఇది సెకండ్ ఫాస్టెస్ట్ జాయింట్ 50. సో విరాట్ కోహ్లీ అయితే ఫైనల్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడి ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఫైనల్ ఇండివిజువల్ అవార్డు చూసుకుంటే క్యాచ్ ఆఫ్ ది సీజన్ దీని అయితే మనీష్ పాండేకి ఇచ్చారు. సో ఆర్సీబీ టీంతో జరిగిన మ్యాచ్లో చూసాం. మనీష్ పాండే బ్యాక్వర్డ్ పాయింట్ పొజిషన్లో అద్భుతంగా డైవ్ చేస్తూ టిమ్ డేవిడ్ క్యాచ్ పట్టాడు. అయితే ఫ్యాన్ పోలో చూసుకుంటే మాత్రం ఈ క్యాచ్కి ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ రాలేదు. ముంబై టీం మీద శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్కు ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. అంటే ఒక్క క్యాచ్కు 42% ఓట్ షేర్ వచ్చింది. వేరేజ్ మనీష్ పాండే క్యాచ్ చూసుకుంటే మాత్రం 8% వచ్చింది. దీంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు శ్రేయస్ అయ్యర్కి ఇవ్వలేదని చెప్పి. సో దీనికి స్పెసిఫిక్గా చూసుకుంటే అలాంటి అఫీషియల్ రీజన్ అయితే లేదు. బట్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అవార్డు కేవలం పోల్స్ మీద డిపెండ్ అయి ఉండదంట. కాంబినేషన్ ఆఫ్ పోల్ అండ్ కామెంటరీ ప్యానల్ బేస్ చేసుకుని ఉంటుందంట. అంటే ఈ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వాళ్ళ కామెంటరీ ప్యానల్ కూడా డిసైడ్ చేస్తారంట. సో నిజానికి శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ అయితే తన పేరు మీద రాదు భయ్య. అంటే క్యాచ్ తను ఫినిష్ చేయలేదు, జేవియర్ బార్ట్లెట్ ఫినిష్ చేశాడు. దీంతో స్కోర్ కార్డులో చూసుకుంటే ఈ క్యాచ్ పట్టుకుంది జేవియర్ బార్ట్లెట్ అనే ఉంటుంది. అండ్ దీనివల్లే కామెంటరీ ప్యానల్ ఈ అవార్డును మనీష్ పాండేకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారంట. సో మనీష్ పాండే పట్టిన క్యాచ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు, ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అది. చాలా క్విక్గా రిఫ్లెక్ట్ అయి పట్టాడు. కానీ క్యాచ్ పట్టుకున్న టైమింగ్ చూసుకుంటే మాత్రం అంత ఇంపార్టెంట్ కాదు. అంటే అప్పటికి ఆర్సీబీ టీం ఆ మ్యాచ్లో గెలిచేశారు. ఎట్ ది సేమ్ టైం ఈ క్యాచ్ ఎప్పుడు వచ్చింది, సీజన్ చివరిలో వచ్చింది. దీనివల్ల పెద్ద ఎక్కువ పాపులారిటీ పొందలేదు. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ ఆ పోల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో కూడా లేదు భయ్య. సెకండ్ ప్లేస్లో ఫిల్ సాల్ట్ ఆ ఫస్ట్ మ్యాచ్లో పట్టిన క్యాచ్ అయితే ఉంది. బట్ ఏమైనా కామెంటరీ ప్యానల్ అయితే మనీష్ పాండేకి అవార్డు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు అండ్ అతనికి ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఇది వర్త్ కూడా, ఎందుకంటే మనీష్ పాండే ఒక మైండ్ బ్లోయింగ్ ఫీల్డర్. సో ఓవరాల్గా ఇండివిజువల్ అవార్డ్స్ యొక్క లిస్ట్ అయితే ఇదే. ఇక చివరిగా పిచ్ అండ్ గ్రౌండ్కి సంబంధించి చూసుకుంటే 2 అవార్డులు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇచ్చే బెస్ట్ గ్రౌండ్ అవార్డు చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్కి దక్కింది 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ. బట్ దీంతోపాటు ధర్మశాల గ్రౌండ్ కూడా అవార్డు ఇచ్చారు 25 lakhs రూపీస్. సేడి మ్యాచ్లు కండక్ట్ చేసిన గ్రౌండ్లో చూసుకుంటే బెస్ట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. బట్ 4 లేదా అంతకంటే తక్కువ మ్యాచెస్ హోస్ట్ చేసిన గ్రౌండ్స్లో చూసుకుంటే ధర్మశాల బెస్ట్ గ్రౌండ్గా నిలిచింది. అసలు మొత్తం మనకైతే ఈ సీజన్లో 17 అవార్డ్స్ కనిపించాయి. మరి వీటిలో మీకు ఏ అవార్డు ది బెస్ట్ కనిపించింది, అలాగే ఏ అవార్డు కాస్త డిసప్పాయింట్ చేసింది కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.